హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆదియోగి స్టాచ్యూ, బిక్కవోలు వినాయక టెంపుల్, గోలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్య టెంపుల్, మామిడాడ సూర్యనారాయణమూర్తి గుడి, రాములవారి ఎత్తైన గోపురాలు ఒకే రోజులో మనం ఏ విధంగా దర్శించుకోవచ్చు వీడియోలో దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ద్వారపూడి రైల్వే స్టేషన్కి నేరుగా చేరుకోవాలి. ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్గా మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. కొంచెం దూరం వస్తే మనం డైరెక్ట్ మెయిన్ రోడ్కి వచ్చేస్తాము. మెయిన్ రోడ్ కాంచి లెఫ్ట్కి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది మనకు, అంతే ఈ టెంపుల్. వాకబుల్ డిస్టెన్స్లో నడిచి కూడా రావచ్చు, నడవలేని ఆటో కూడా రావచ్చు. ఈ రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి, కానీ దీనికన్నా పెద్ద రైల్వే స్టేషన్ మనకు దగ్గరలో రాజమండ్రి, ఇక్కడికి 20 కిలోమీటర్స్ దూరం. స్టేషన్ నుంచి మనం బయటకు వస్తే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు దొరుకుతుంది. అక్కడ మనం ఎక్కితే ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎదురుగుండానే ఆపుతారండి. మనకి ఇక్కడ స్నానం చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్ దొరుకుతుంది. దాని తాలూకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబరు. ఫ్రెష్ అప్ అయిన వాళ్ళు డైరెక్ట్గా చెప్పులు స్టాండ్లో పెట్టుకుని అయ్యప్ప స్వామి గుడి ఎంట్రన్స్లోంచి లోపలికి రావాలండి. లోపలికి రాగానే ఫస్ట్ మనకు వినాయకుడి దర్శనం అవుతుంది. తర్వాత మనం చుట్టూ ఉన్న విగ్రహాలను చూసుకుంటూ పులిబొమ్మ నోట్లోంచి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వెనక్కి వచ్చి ఆ పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి దర్శనం లైన్లోంచి మెట్ల మీద నుంచి పైకెక్కి పైన ఉన్న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు మనం. అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తుంటారు. ఈ ఆలయానికి సృష్టికర్త కనకరాజ స్వామి గారు. ఇది 1989లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారు చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ అయ్యప్ప స్వామి మూల విరాట్ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారండి. ఇక్కడ చుట్టూ తిరిగి ప్రదక్షిణం దర్శనం అయిన తర్వాత అండి మనం అక్కడ పక్కనే చిన్నపిల్లల తులాభారం కూడా ఇక్కడ తోస్తుంటారు. ఇది అయిపోయిన తర్వాత చిన్నపిల్లల తులాభారం చూసుకుని ఆ పక్కన సాయిబాబా గుడి కూడా ఉంటుంది. అది కూడా మనం చూసుకుని ఇక్కడి నుంచి కిందకి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారి నుంచి కిందకి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కింద నవగ్రహాలు శనీశ్వర ఆలయం ఉంటుందండి. దీని వెనుక భాగం నుంచి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అండి లెఫ్ట్ సైడ్లో మనకు ఒక నంది కనబడుతుంది. ఆ నంది విగ్రహాన్ని మనం ఒకసారి చూసుకుని మళ్ళీ రైట్ సైడ్లో మనం అలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. ఇదే ఆదియోగి స్టాచ్యూ. ఫస్ట్ నటరాజ స్వామి దర్శనం అవుతుందండి. ఆ మెట్లంట మనం పైకెక్కితే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదే ఫస్ట్ నిర్మాణమైన ఆదియోగి స్టాచ్యూ. చాలా గొప్పగా నిర్మించారండి. మనకి కోయంబత్తూరులోను, బెంగళూరులోనూ ఉంది. మూడోది మన ద్వారపూడిలో ఉంది. ఈ ఆదియోగి స్టాచ్యూ దగ్గర మనం కాసేపు ఫోటోలు అన్నీ తీసుకుని కాసేపు దర్శనం చేసుకుని ఆదియోగి స్టాచ్యూ పక్క నుంచి మనకి దర్శనం దారి ఉంటుంది. ఆ మార్గం నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్తే ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్కి వెళ్తాం మనం. ఆ బ్యాక్ సైడ్ లోపలికి స్టాచ్యూ లోపలికి వెళ్ళడానికి కూడా ఇక్కడ బాగా నిర్మించారండి. స్టాచ్యూ లోపల శివలింగాకారాలు ఉంటాయి. అక్కడ కాసేపు మనం కూర్చుని మెడిటేషన్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. కాకపోతే లోపల ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, అందుకని ఇక్కడ వరకే తీసాను. కాసేపు మెడిటేషన్ చేసుకుని మనకు అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత మనకి వెనక్కి రావాలండి. మెడిటేషన్ తర్వాత దాని వెనుక భాగంలో మనకి పాలరాయితో నిర్మాణమైన 3 అంతస్తుల శివాలయం ఉంటుందండి. మొత్తం ఈ శివాలయం 3 అంతస్తులు కూడా పాలరాయే. నిర్మాణం చాలా బాగుంటుంది. ఇక్కడ మనం
శివుడికి మన చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు. పైన మధ్యంతస్తు భూమిలోకి అన్నట్టుగా వరుసగా దర్శనం అవుతుంది. చాలా బాగుంటుంది మనకి. కిందకి వచ్చిన తర్వాత శివుడి దర్శనం చూసుకుని దానికి ఎదురుగున్న మనకి కాళీమాత ఉగ్రరూపం కనబడుతుందండి. అది చూసుకుని మనం బయటకు వచ్చి కొంచెం ఇలా రైట్ సైడ్లోకి వెళ్తే మనకి పెద్ద అంకారమ్మ పరమేశ్వరి పడుకునే దర్శనం మనకి కనబడుతుంది. మనకి ఎక్కడా కనబడదు ఇటువంటి దర్శనం, ఇక్కడ మాత్రం కనబడుతుంది. లోపలికి వీడియో లేదు, అందుకే దగ్గర అక్కడ వరకే తీశాను. కానీ చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే. ఇక్కడ అందరూ ఉప్పుతో తీసుకుని ఇక్కడ వేస్తుంటారు. అది అయిపోయిన తర్వాత మనకి నాగదేవత ఆలయం ఉంటుందండి. దాని లోపలికి వెళ్ళి మనం ఇలా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ సర్పదోషాలు అయినా ఉంటే తొలగిపోతాయి అని ఒక నమ్మకం. అది చూసుకుని మనం బయటకు వస్తే రైట్ సైడ్లో కుంభేశ్వర మహాశివాలయం ఉంటుందండి. లోపల మాత్రం చాలా బాగుంటుంది. లోపల అయితే వీడియోకి పర్మిషన్ లేదు అంతవరకు, అందుకని అక్కడి వరకే నేను తీశాను. అది చూసుకుని మనం రిటర్న్లో బయటకు వస్తే అక్కడ మనకి ఎడమ వైపున నవదుర్గా విగ్రహమూర్తులు కనబడతాయండి. అవి మనం దర్శించుకుని దాని తర్వాత మనకి కుడివైపునే షాపులు చూసుకుని మనం బయటికి రావాలండి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్కి కొంచెం దూరం నడిస్తే పక్కనే కృష్ణార్జుల రథం ఉంటుంది. అది చాలా యూనిక్గా బాగుంటుందండి చూడడానికి. ఆ కృష్ణార్జుల రథం వెనక భాగాన్ని మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇదే ఆ వెంకటేశ్వర స్వామి గుడి. కానీ ఇక్కడ లోపలికి వీడియో కెమెరా ఎలవ్ లేదు, అందుకని బయట నుంచే తీసానండి. దర్శనం అయిన తర్వాత మనం మళ్ళీ వెనక్కి వస్తే భూమిలోకి వెళ్ళడానికి ఒక దారి ఉంటుందండి. ఆ కింద మాత్రం స్ఫటికలింగ దర్శనం, భూగర్భ శివాలయం ఉంటాయి. తప్పకుండా దర్శనం చేసుకోవాలన్నమాట. కింద చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకుని మనకి కుడి పక్కనే ఉన్న ఆ స్ఫటికలింగ దర్శనానికి మనం వెళ్ళొచ్చండి. ఇదే దానికి దారి. నడుచుకుంటూ ఎదరికి వెళ్ళిన తర్వాత మనకి ఆ 2 రంధ్రాల్లో మాత్రమే దర్శనం అవుతుందండి. కానీ చాలా స్పష్టంగా కనబడుతుంది. అది చూసి బయటకు వచ్చిన తర్వాత కుడి పక్కనే ఈ భూగర్భ శివలింగం ఉంటుందండి. ఇక్కడ టికెట్ 5 రూపాయలు తీసుకుంటారు. మనకి లోపలికంట నడుచుకుంటూ వెళ్ళి లోపల మనం చేతుల మీదుగా మనం అభిషేకం చేసుకోవచ్చు. లోపల మాత్రం చాలా బాగుంటుంది. దర్శనం అయిన తర్వాత తిరిగి మనం వచ్చేటప్పుడు కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత పైకి చూస్తే మనకి వెండిబల్లి, బంగారు బల్లి దర్శనం తగులుతుందండి. అది దర్శనం చూసుకుని మనం అలా బయటకు వచ్చేస్తాము. బయటకు వచ్చిన తర్వాత
లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ భోజనశాల ఉంటుంది. మనం భోజనం కూడా ఇక్కడ చేయొచ్చు. చాలా బాగుంటుంది. భోజనం అంతా ముగించుకుని మధ్యాహ్నం అవుతుంది. మనం బయటకు వస్తే కాకినాడ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఏ బస్సు ఎక్కినా కూడా మనకి ఇక్కడ బిక్కవోలు వంతెన మీద ఆగుతుందండి. ఇక్కడ దిగేసిన తర్వాత కొంచెం రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. మనం ఇక్కడ ఆటో మాట్లాడుకుంటే మనం ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. వినాయకుడి గుడి, గోలింగేశ్వర స్వామిది, మామిడాడ, ఎత్తైన గోపురాలు కూడా మనం కవర్ చేయొచ్చు. ఇక్కడ ఆటో 300 తీసుకుంటారు. ఫస్ట్ మనం మామిడాడ చేరుకోవాలి. ఎందుకంటే మిగతా టెంపుల్స్ అన్నీ మధ్యాహ్నం టైం మూసేస్తుంటాయి. ఇవైతే ఎనీ టైం ఈవినింగ్ 8 వరకు కూడా ఉంటుంది. ఇది పడమర వైపు గోపురం. మనం తూర్పు వైపు నుంచి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఇది తూర్పు గోపురం అండి. ఈ ఆలయ నిర్మాణం 1989లో సోదరులు ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు రామిరెడ్డి ప్రారంభించి 1993లో పెద్ద ఆలయ నిర్మాణం అయ్యిందండి. దీని తూర్పు గోపురం ఎత్తు 160 అడుగులు, పడమర గోపురం ఎత్తు 200 అడుగులు ఉంటుందండి. ఆ గోపురం నుంచి లోపలికి రామాలయ దర్శనానికి మనం వస్తాము. అది రాములవారి దర్శనం చేసుకునేది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనం కుడిపక్క నుంచి బయటకు వస్తే కుడిపక్క నుంచి అద్దాల మండపం వెళ్ళే దారి ఉంటుందండి. ఇది మొత్తం 10 అంతస్తులు ఉంటుంది. 10 అంతస్తులు మనం ఎక్కకపోయినా కానీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం తప్పకుండా చూడాలి. ఈ అద్దాలతో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీని టికెట్ అయితే 50 రూపాయలు తీసుకుంటారు. ఒప్పుకున్న వాళ్ళు మొత్తం 10 ఫ్లోర్లు ఎక్కొచ్చు. 10 ఫ్లోర్ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్క ఫ్లోర్కి 4 వైపులు ఉంటుంది వ్యూ చూడడానికి. 4 వైపులు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 10వ ఫ్లోర్ నుండి చూస్తే ఇంకా వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి. కానీ మిస్ చేసుకోవద్దు. ఎక్కగలిగిన వారు మాత్రం తప్పకుండా ఎక్కండి. దీని తర్వాత పక్కనే ఉన్న సూర్యనారాయణమూర్తి దర్శనానికి వెళ్దామండి. ఇక్కడ స్వామివారు 7 గుర్రాల వాహనంగా ఛాయాదేవి, సంధ్యాదేవి సమేతంగా వెలిసారండి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ గుళ్ళు 2 చోట్ల ఉన్నాయండి. ఒకటి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి, 2 కాకినాడ జిల్లా మామిడాడలో ఉన్నాయండి. ఇక్కడ దర్శనానికి ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. నేరుగా మనం దర్శనం చేసుకోవచ్చండి. దర్శనం అనంతరం మనం బయటకు వచ్చిన తర్వాత గుడి వెనక భాగమే నక్షత్ర తాబేలు ఉంటాయండి. వీలైతే వాటిని చూసుకుని మనం బయటకు రావచ్చు. దీని తర్వాత మనం బిక్కవోలు వినాయక స్వామి దర్శనానికి బయలుదేరుతామండి. ఇక్కడి నుంచి మనం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిక్కవోలు వినాయకుడి గుడికి మనం బయలుదేరుతామండి. ఇక్కడ వినాయక స్వామి 1100 సంవత్సరాల క్రితమే స్వయంగా వెలిసిన విగ్రహం అండి ఇది. ఇది తూర్పు చాళుక్యులచే ఆరాధించబడిన లక్ష్మీ గణపతి స్వామి. భూమిలోకి ఇది విగ్రహం ఎన్ని అడుగులు ఉందో కూడా ఎవరికీ తెలియదండి. ఇది చాలా పవర్ఫుల్ అయిన విగ్రహం. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారండి. ఇక్కడికి చిన్నపిల్లలు అయితే తప్పకుండా తీసుకొస్తారు, బాగా చదువు బుద్ధి రావాలని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన భక్తులు సమస్యలు, కోరికలు ఏమైనా ఉంటే స్వామివారికి చెవిలో చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. మన దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో భోజనాలు పెడతారండి. ఉచితంగానే పెడతారు, మన డబ్బులు ఏం పే చేయని అవసరం లేదు. ఇక్కడ నుంచి తర్వాత పక్కనే ఉన్న గోలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి బయలుదేరదామండి. ఈ గుడి ఎంట్రన్స్ ఇది సుబ్రహ్మణ్య స్వామిది. గుడి ఎంట్రన్స్ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ టెంపుల్స్లో అయితే వీడియో తీయనివ్వలేదు. మెయిన్ ఎంట్రన్స్ వరకు మాత్రం తీసాను.
మనకి వెళ్ళడానికి లోపల ఎంట్రన్స్లో స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ వినాయకుడి విగ్రహం, స్ట్రైట్గా వెళ్తే ఈశ్వరుడిది, మళ్ళీ రిటర్న్ వచ్చేసేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దర్శనం అవుతాయండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు మంగళవారం చాలా ఎక్కువగా చేస్తారు. ఏమైనా గ్రహదోషాలు ఉంటే తొలగిపోతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం 1100 సంవత్సరాల క్రితం తూర్పు చాళుక్యులతో నిర్మాతమైందండి. దీన్ని త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు. లోపల సుబ్రహ్మణ్య స్వామి పక్కనే పూర్వం ఏర్పడిన సహజ సిద్ధమైన పుట్ట ఉంటుందండి. అది చూసుకుని మనకు ఈ దర్శనం అనంతరం మనం ఆటో ఎక్కి బిక్కవోలు వంతెనకి తిరిగి బయలుదేరాలి. బిక్కవోలు నుంచి మనం దగ్గరలో ఉన్న సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మనం హోమ్ టౌన్కి చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.